ఆధ్వర్యంలో సూపర్ 6 పథకంలో భాగంగా స్త్రీ శక్తి పథకం ఈరోజు మా మహిళలందరూ ప్రయాణం చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం చేసుకునే వాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికి మహిళలకు అంతులేని సంతోషంగా ఉంది. సో ఇచ్చిన మాట అన్ని నెరవేర్చుకుంటూ సో ఈ యొక్క ప్రజలకు ఎంతగానో చంద్రబాబు నాయుడు గారు చాలా మేలు చేకూరుస్తున్నారు. సో రాబోయే కాలంలో మేమంతా మా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అంతా సార్ వెంటే ఉంటూ ప్రతి దానికి మేము విజయంలో తోడుంటామని తెలియజేస్తున్నాను. సో ఇందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ అన్న గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా ప్రియతమ నేత డాక్టర్ బివి జయనేశ్వర్ రెడ్డి గారికి మా మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారి చేతుల మీదుగా సూపర్ 6 లో అత్యంత కీలకమైన స్త్రీ శక్తి ఒక స్కీమ్ ని ప్రారంభించి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు మహిళల కళ్ళలో ఆనందం చూస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క మహిళ, ఇటు చదువుకునేటువంటి బాలిక కావచ్చు, యువతి కావచ్చు, మహిళ కావచ్చు, లేదా వేరే ఊర్లకు పోవాలన్నా, అదే రకంగా ఎక్కడికి పోవాలన్నా రాష్ట్రంలో ఉచితంగా చెప్పిన మాట ప్రకారంగా తూచా తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా మేము ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆలోచిస్తే, నేను ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తూ అడుగుతుంటే ఒక్కొక్కరు ఆదోనికి పోవడానికి 50 రూపాయలు, కర్నూలుకు పోవడానికి 120 రూపాయలు, తిరుపతి లేకపోతే విజయవాడ లేకపోతే కడప దర్గాకు పోవాలంటే దాదాపు 400 నుంచి 500 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి. అటువంటిది ఈరోజు రోజుకి 50 రూపాయలు ఆదోని అనుకుంటే 1500 రూపాయల నుంచి 12 నుంచి 1500 రూపాయలు నెలకి ఈరోజు ఆదా అయినట్టు, పొదుపైనట్టు. ఈరోజు ఒకటే లక్ష్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినా, ఏదైనా కానీ మహిళలందరినీ కూడా బలోపేతం చేసి ఆర్థికంగా P4 ద్వారా కూడా ఆడబిడ్డ నిధి ఏదైతే చెప్పారో అన్ని కూడా సూపర్ 6 లో తూచా తప్పకుండా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ రోజు ఆగస్టు 15వ తేదీ ఏదైతే 79వ స్వతంత్ర దినోత్సవం రోజున ఇంత గొప్ప స్కీమ్ ని ప్రారంభించి మా అక్కలు చెల్లెల కళ్ళలో ఆనందం చూస్తున్నారు. ఈ రోజు వారు రేపు ఉదయం నుంచి 0 టికెట్ ఏదైతే ఇచ్చి ఎక్కడికైనా ఈ రాష్ట్రంలో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చంటే వారి ఆనందానికి అవధులు లేవు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రిగా వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలు, ఆడబిడ్డలు ముఖ్యంగా ఆశీర్వదించి, ఎవరైతే ఈ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, ఎవరైతే ఈ రోజు శాపనార్థాలు పెట్టి ఇంత మంచి చేసేటువంటి నాయకుడిని వయస్సు గురించి మాట్లాడుతున్నారు, వయస్సు ఉండి నడుము వంచలేక టెంకాయ కూడా కొట్టడానికి చేతకాని వ్యక్తులు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి వయస్సు గురించి, వారి అనుభవం గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు, ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉన్నంత వరకు, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ల ఆరోగ్యాన్ని ఇచ్చి బ్రహ్మాండంగా ఇటువంటి పథకాలే కాదు అభివృద్ధి సంక్షేమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో దూసుకెళ్లే విధంగా ముందుకు తీసుకుపోతారు. వారి ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వర్యులకు మా ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, మా ఆడబిడ్డల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం తెలియజేస్తున్నాం.